బీసీ సమాజ్ ఆధ్వర్యంలో సమగ్ర కులగణన రిపోర్టుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలామంది బీసీ కుల సంఘ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వివిధ పార్టీల నుంచి బీసీ నాయకులు రావడం జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన రిపోర్టులో తప్పుల తడకగా ఈరోజు అన్ని బీసీ సంఘాలు ఖండిస్తున్నాయి. దాని మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ సంఘాలు దీక్షలు చేసిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రీసర్వే చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఏదైతే షరతులతో కూడింది కాకుండా ప్రతి ఇంటింటికి వెళ్ళి సమగ్రంగా తీసుకొని ఈరోజు బీసీ లెక్కలు చూపెట్టవలసిన సమయం ఆసన్నమైంది. లేని పక్షంలో ఏదైతే సమగ్ర కులగణన కొరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ సంఘాలు ఏ విధంగా అయితే ఉద్యమాలు చేయడం జరిగిందో, రేపు సరైన బీసీల లెక్కలు తెలియకుంటే మాత్రం మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు బీసీ సంఘాలు అన్ని ఏకమవుతాయి. దాంట్లో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ జిల్లా నుంచే ఆ ఉద్యమానికి తుది రూపం మేము ముందుకు తీసుకొస్తాం. ఏదైతే కులగణనలో తప్పుల తడగా ఉన్నటువంటి కులగణన సర్వేను రీసర్వే చేసి బీసీల జనాభాను పెంచాలి. ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ పేరుతో ఈరోజు అగ్రవర్ణాలు వాళ్ళ పర్సెంటేజ్ని పెంచుకొని ఈడబ్ల్యూఎస్ను కాపాడుకునే ప్రయత్నంలో ఈరోజు 13% పైకి చూపడం జరిగింది. వాళ్ళున్న 5-6% లేని ఈరోజు పెట్టుకొని దాన్ని ఏ విధంగానైనా కాపాడుకునే ఒక తాపత్రయంతో ఈరోజు అగ్రవర్ణాల జనాభాను ఎక్కువ చూపెట్టింది. కాబట్టి దీన్ని మేము బీసీ సమాజం మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నాం. మాది ఒకటే, అందరి ఇంటెన్షన్ ఒకటే, మీరు అక్యురేట్గా జనాభా లెక్కలు తేల్చండి, బీసీల లెక్కలు తేల్చండి. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసినప్పుడు ఉన్న సర్వేకు, మీరు చేసిన సర్వేకు ఎందుకు బీసీ జనాభా తగ్గిందో ఒకసారి మీరు బీసీ సమాజానికి సమాధానం చెప్పాల్సిన సందర్భం ఆసనమైందని ఈ విధంగా తెలియజేస్తూ, రేపు జరగబోయే ఏదైతే ఇంటింటి సర్వేను ఖచ్చితంగా మీరు తూచా తప్పకుండా ప్రతి ఇంటింటికి మిస్ అయిన 19 లక్షల జనాభాను మీరు ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి బీసీల లెక్కలు తేల్చి సరైన లెక్కలు తేల్చాలని బీసీ సమాజ్ డిమాండ్ చేస్తుంది.